కుల్ఫీ చేసుకోవటానికి మోల్డ్ లేకపోయినా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా కుల్ఫీని ఏ విధంగా చేసుకోవాలనేదే ఈ వీడియో. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. క్రీమీ పాలు అయితే చాలా మంచిది. ఈ పాలు సగం పాలు అయ్యే వరకు మరిగించుకోవాలి. ముందుగానే కొన్ని జీడిపప్పులను నానబెట్టాను. వాటిని గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరిని యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకొని దగ్గర పడే వరకు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఇలా చెక్ చేసుకోండి. ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఒక జార్లో తీసుకోండి. అలాగే 2.5 స్పూన్ల బెల్లాన్ని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక టీ గ్లాస్ తీసుకొని దానిలో వేయండి. నేను కుల్ఫీ మోల్డ్ కూడా తీసుకున్నాను. ఒక ఖాళీ పాల ప్యాకెట్ని తీసుకొని ఈ విధంగా కవర్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేయండి. మధ్యలో కొంచెం ఘాటు పెట్టి ఈ ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టండి. లేదంటే అల్యూమినియం ఫాయిల్ పేపర్తోనైనా బటర్ పేపర్తోనైనా ఈ విధంగా కవర్ చేయండి. ఇప్పుడు వీటిని 8 నుంచి 10 గంటలు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. నేను రాత్రంతా ఫ్రిడ్జ్ లో పెట్టి వాటర్లో ఈ విధంగా ఒకసారి తిప్పండి. ఇలా చేస్తే గ్లాసులో నుంచి కుల్ఫీ ఈజీగా బయటకు వస్తుంది. ఇలా ఈజీగా టేస్టీ కుల్ఫీని చేసుకోవచ్చు.